అవునండి, ఇది మొదటి సినిమా అండి. అవి కూడా ఆఫ్ చేస్తే డాక్టర్ నుంచి యాక్టర్ అయ్యాడు. రామరాజు గారు ప్రొడ్యూసర్ అండి. శీతల్ శశిక ఆ ఫ్యాన్స్ ఆఫ్ చేస్తే బెటర్ ఏమో కదా. వీసీ క్రియేషన్స్ బ్యానర్ అండి. ప్రొడ్యూసర్ రామరాజు గారు, నా పేరు సంజయ్ రెడ్డి, నేను డైరెక్టర్ని. ప్రవీణ్ రాజ్ కుమార్ హీరో, శశిక టిక్కు హీరోయిన్లు, ఇంకా ధనరాజు, మధునందను, భూపాల్ రాజు, అశూరెడ్డి, మన రూపాలక్ష్మి, డీజే టిల్లు ఫాదరు, ఇలాగా ప్యాడింగ్తో చేశామండి. సినిమా 21st రిలీజ్ అవుతుంది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ప్యూర్ స్వచ్ఛమైన లవ్ స్టోరీ చేశాము. చూడండి, ఆశీర్వదించండి. కడపలో మొత్తం అంత పులివెందుల అండి. పులివెందుల సైడ్ బలపనూరు, కోరంగుట్టపల్లి, మన కసనూరు, అంకాలమ్మ గూడూరు, కసనూరు, ఇవన్నీ ఆ చుట్టూ సరౌండ్స్, పులివెందుల సరౌండ్స్. ఇంకా లవ్ ట్రాక్ వచ్చేసి హైదరాబాద్ బేస్ జరుగుతుంది కనుక ఒక 20% హైదరాబాద్లో షూట్ చేసామండి. మొత్తం మన సినిమాలో 4 సాంగ్స్ ఉన్నాయి. సువ్వి అని ఆల్రెడీ మొన్న 1 million క్రాష్ చేసింది. పుష్పలో శ్రీవల్లి పాడిన అతనే పాడాడు, జావేద్ అలీ. నెక్స్ట్ అందాల ఆకాశం అని చెప్పేసి ఇంకొక సాంగ్, దేవా వినవా అని ఇంకొక సాంగ్, నువ్వంటే నేనని, ఇలా 4 సాంగ్స్ ఉన్నాయి మన సినిమాలో. ఫుల్ ప్యాక్డ్ లవ్ ఎంటర్టైన్మెంట్ అండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇది మొత్తం అంతా 35 days షూట్ అయిందండి. మొత్తం ఇటు సైడే మన పులివెందుల్లోనే 20 రోజులు చేసుకున్నాం సరౌండ్స్లో. మిగతా 15 days హైదరాబాద్లో చేసాం. నాకు తెలుగు కొంచెం వస్తుంది. సో ఐ విల్ స్పీక్ లిటిల్ బిట్ తెలుగు అండ్ మిక్స్ ఇంగ్లీష్. సో జూన్ 21కి పద్మవ్యూహంలో చక్రధారి రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి, మర్చిపోకండి. నీ క్యారెక్టర్? సో నా క్యారెక్టర్ పేరైన సత్య. షీ ఈజ్ వెరీ క్యూట్ బబ్లీ గర్ల్. అండ్ నా ఫాదర్ మురళీ సార్ ఆల్రెడీ ప్లే చేస్తున్నాను. అండ్ ఇట్స్ వెరీ interesting to see like how Satya plays a part, like she loves her father as well and love interest Chakri also. So you will feel like how she is managing love between father and Chakri. So it is very interesting to say. So తప్పకుండా చూడండి, జూన్ 21కి పద్మవ్యూహంలో చక్రధారి. థ్యాంక్ యూ అండి. నా పేరు ప్రవీణ్ రాజ్ కుమార్, నేను డాక్టర్ని. రాయచోట్లో హాస్పిటల్ ఉంది, అమరావతి హాస్పిటల్. నేను ఇక్కడ రిమ్స్లో MBBS చేశాను. తర్వాత కాస్మెటాలజీ చదివాను. MBBS ఉన్నప్పుడే నాకు ప్యాషన్ ఉండేది మూవీస్ మీద, యాక్టింగ్ చేయాలి అని. తర్వాత హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మూవీ ఇప్పుడు వెళ్దాము, యాక్టింగ్ చేద్దాం అనే దాంతో ఫస్ట్ సినిమా తీశాను, పద్మవ్యూహంలో చక్రధారి. మూవీ పేరు పద్మవ్యూహంలో చక్రధారి. అందరిని ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ మంచి ఆర్టిస్టులందరినీ పట్టుకొని, ఇక్కడ మన డైరెక్టర్ గారిది ధర్మవరం, అనంతపురం, రైటర్ది వచ్చి తాడిపత్రి, తర్వాత మన ప్రొద్దుటూరు మహేష్ విట్టా చేశాడు, కడప ప్రేక్షి, వీళ్ళంతా అబ్బా టీవీ హరి కానీ అనంతపురం నుంచి, అంటే మన ఏరియా వాళ్ళు. తర్వాత బయట అశూరెడ్డి, భూపాల్ రాజు, డీజే టిల్లు ఫాదర్ మధునందన్, డీజే టిల్లు ఫాదరు, తర్వాత మధునందన్ గౌడు, 90s కిడ్ రోహన్, వీళ్ళందరినీ ఒక మంచి ప్యాడింగ్ తీసుకొని ఒక మంచి సినిమా. అంటే ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఇన్నాళ్ళు మనము ఈ బాంబులు కానీ ఈ ఫ్యాక్షనిజము, ఇవి రాయలసీమ అంటేనే సినిమాలో ఒక ఇది చూపించేవాళ్ళు అనమాట. కానీ ఈ రాయలసీమ, ఈ రాతి గోడల మధ్య కూడా స్వచ్ఛమైన ప్రేమలు ఉన్నాయి అనేది ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం. మంచి లవ్ స్టోరీ, 2 generations లవ్ స్టోరీ అండి. అలాగే మన ఏరియాలో చూపించేటప్పుడు మన ఏరియాలోనే తీద్దామనే దాంతోనే పులివెందుల, కస్నూరు, బలపనూరు, అంకాలమ్మ గూడూరు, కోరంగుట్టపల్లి, ఈ ఏరియాలోనే 70% షూట్ ఇక్కడే చేసాము, 70 to 80% షూట్ ఇక్కడే చేసాము. తర్వాత సాంగ్స్ అంతా హైదరాబాద్లో చేసాము. 35 రోజులు షూటింగ్ జరిగింది. పెద్ద ల్యాబ్లో ఇక్కడి నుంచి వెళ్ళి ప్రసాద్ ల్యాబ్లో పోస్ట్ ప్రొడక్షన్ కానీ అంతా కూడా కంప్లీట్ చేసుకొని, సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఈ నెల 21వ తారీఖు రిలీజ్కి మీ ముందరికి వస్తున్నామండి. మీ రాయచోటి ప్రాంతంలో పుట్టి పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, మన ఏరియా వాళ్ళం చేసామంతా కూడా. నన్ను దయచేసి సహకరించి దీనికి మీ వంతుగా దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళి మాకు పూర్తిగా మీ సహకారం అందించాలని కోరుకుంటున్నానండి.